వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాయి రాజీనామాల పర్వాలు. అయితే టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తాజాగా రాజీనామా చేశారు. ఇప్పటికే రాజీనామా చేశారు టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్. 2021లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఎంసీలో చేరారు సుస్మిత. అనంతరం పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఇటీవలే కాలంలో మమతా బెనర్జీకి అత్యంత ఆత్మీయురాలిగా కూడా సుస్మిత గుర్తింపును పొందారు. హఠాత్తుగా పార్టీకి రాజీనామా చేయడంతో వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా జోరుగా చర్చ కూడా సాగుతుంది. సొంత పార్టీలోనే మమత పైన తిరుగు బావుట మొదలైపోయింది. ఇప్పటికే మే 4న ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోల్పోవడం, మరోవైపు వెస్ట్ బెంగాల్లో అధికారాన్ని కోల్పోవడం, సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ఆ అధికారం చేజేతులారా పూర్తి స్థాయిలో దూరం చేసుకున్నాం అనేటువంటి ఆందోళన మాత్రం టీఎంసీలో ఉన్నటువంటి కొంతవరకు నేతల్లో కూడా చాలా స్పష్టంగా అర్థమైంది అనేటువంటి ఇష్యూ మాత్రం ఈ రాజీనామాల పర్వంతో మరోసారి టెతుటెల్లమవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం, గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీని చేజారించుకున్నటువంటి సిచ్యువేషన్, పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నటువంటి పరిస్థితులు వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా మనం గమనించాలి. పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు రితవ్రత బెనర్జీ నాయకత్వంలో ఎల్ఓపి పదవిని కైవసం చేసుకోవడం శాసనసభలో టీఎంసీ ఉనికికే ప్రమాదకరంగా మారినటువంటి వైనం మనం గమనించాం. ఇక దీనికి సంబంధించి లోక్సభలో ఎంపీలు కూడా ఆల్మోస్ట్ 20 మందికి పైగా బీజేపీకి టచ్ లోకి వెళ్లడం, సో టీఎంసీలో లోక్సభలో తిరుగు బావుట ఎగురువేయడం, ఎన్డీఏ ప్రభుత్వంలో చేరుతున్నట్లుగా ప్రకటించడం, ఇలాంటి పర్వాలు కొంతవరకు కొనసాగుతున్నాయి. అయితే రాజ్యసభలో కూడా ఇదే తరహాలో టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామా బాట పట్టారు. తాజాగా వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకున్నటువంటి రాజీనామా, టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి వైనం మనం చూస్తున్నాం. ప్రధానంగా వరుసగా రాజీనామాలు, ఇంతకు ముందే రాజ్యసభ నుంచి సుఖేందు శేఖర్ రాయ్ కూడా రాజీనామా చేశారు. కొద్ది రోజుల క్రితమే తాజాగా చేసినటువంటి రాజీనామాతో ఇప్పుడు సుస్మితా దేవ్ కూడా అదే బాట పట్టడం మాత్రం పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలి. అయితే మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, 2021లో కాంగ్రెస్ పార్టీ నుంచి సుస్మితాదేవ్ మమతా బెనర్జీకి పార్టీలోకి రావడం, మమతా బెనర్జీ కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం, రాజ్యసభకు పంపడం, ఇటీవలే జరిగినటువంటి పరిణామాలు, అంటే ఎన్నికల ముందు వరకు మమతా బెనర్జీకి అత్యంత ఆత్మీయురాలుగా, ఆప్తురాలిగా పార్టీలో కీ రోల్ పోషిస్తూ కీలకమైనటువంటి పదవిలో ఉన్నటువంటి సుస్మితా దేవ్ తాజాగా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. సో బీజేపీలో చేరుతారా లేదా అనేటువంటి ఉత్కంఠ, దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్న పార్టీకి దూరం కావడం మాత్రం సో టీఎంసీకి కొంతవరకు ఎదురు దెబ్బగానే భావించాలి. అయితే ఒకరి తర్వాత ఒకరు రాజీనామా బాట పట్టడం మాత్రం పార్టీలో అసంతృప్తి ఎక్కువగా ఉండడం, మమతా బెనర్జీ నాయకత్వం కన్నా అభిషేక్ బెనర్జీ నాయకత్వం పైన వీరందరికీ కూడా ఒక్కసారిగా అసంతృప్తి వెల్లుబెక్కుతుంది. పార్టీ అధికారానికి దూరం కావడానికి పార్టీలో తీసుకున్నటువంటి అభిషేక్ నియంతృత్వ ధోరణి ప్రధానమైనటువంటి కారణం అనేది మాత్రం ఆ పార్టీల దగ్గర నుంచి వస్తున్న, ఆ పార్టీ నాయకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. అయితే బీజేపీ వైపు సుస్మిత వెళ్తారా అనేటువంటి ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడం, లోక్సభ ఎంపీలు బీజేపీ వైపు మళ్ళడం, తాజాగా రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీ వైపు వెళ్లనున్నారా అనేటువంటి వాదన వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా బలంగా వినబడుతుంది. చూడాలి. సుస్మితా దేవ్, మరి ముఖ్యంగా సుఖేందు శేఖర్ రాయ్, వీరిద్దరు కూడా పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రెండింటికి కూడా సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మమతా బెనర్జీ పార్టీ పైన కూడా సంచలన కామెంట్ చేశారు. 15 ఏళ్లుగా సాగుతున్నటువంటి అరాచక అవినీతి పాలన, మరి ముఖ్యంగా ఆర్జికర్ హాస్పిటల్ ఘటన, ఈ మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేసేటువంటి విధానం వల్ల బెంగాల్ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని మూటగట్టుకున్నాం. బెంగాల్ ఓటమికి మాకు మేము చేసుకున్నటువంటి తప్పిదాలే ప్రధానమైనటువంటి కారణం. ఇది ఆ పార్టీని వీడుతున్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద నా అంతరాత్మ ప్రబోధానుసారమే నేను రాజీనామా చేస్తున్నాను అనేటువంటి కామెంట్ ని కూడా చేయడం జరిగింది. మొత్తం మీద మమతా బెనర్జీ వర్గం అనేటువంటి ఇష్యూ కాదు, పార్టీలో మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు ఎంతమంది మిగిలబోతున్నారు, ఇది వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా తాజాగా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారినటువంటి ఇష్యూ. మమతా బెనర్జీ వీరిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పటికైనా మొదలు పెట్టారా? మరోవైపు ఇండియా కూటమి సమావేశానికి హాజరవుతూ మమతా బెనర్జీ ఢిల్లీకి చేరుకోవడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజీనామా బాట పట్టడం, కేవలం బీజేపీ మాత్రమే మా ఎంపీలను లాగేసుకుంటుంది, సో కీలకమైనటువంటి అంశాలలో మా ఎంపీలను ప్రలోభ పెడుతుంది అనేటువంటి ఇష్యూని టీఎంసీ నేతలు చెప్తున్నటువంటి వైనం. ఈ మొత్తం వ్యవహారం బీజేపీకి మరింత కలిసి వచ్చేటువంటి అంశంగా మారేటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే టీఎంసీ ఎంపీల చేరిక, రాజ్యసభలో టీఎంసీ ఎంపీల రాజీనామా,
ఈ మొత్తం వ్యవహారం మాత్రం బీజేపీకి అత్యంత కీలకమైనటువంటి బిల్లులు ఆమోదించినటువంటి దశలో మరింత కలిసి వచ్చేటువంటి ఒక బెస్ట్ ఛాన్స్ గా మారుతున్నటువంటి పరిస్థితి. డీలిమిటేషన్ బిల్ పార్లమెంట్ లో పెండింగ్ లో ఉంది. వన్ ఎలక్షన్ వన్ నేషన్ కి సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్ లో పెండింగ్ లో ఉంది. ఈ రెండు అంశాలకు 2/3 మెజార్టీ అవసరమైనటువంటి సందర్భంలో ఈ ఎంపీల చేరిక లేదా రాజీనామాతో కొంతవరకు బీజేపీకి సానుకూల పరిస్థితులే కనబడుతున్నాయి. అయితే బీజేపీకి వస్తున్నటువంటి ఈ సానుకూల పరిస్థితులు ఒకవైపు వెస్ట్ బెంగాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడం, ఈ మొత్తం వ్యవహారం బీజేపీకి మాత్రం వెస్ట్ బెంగాల్లోనే జోష్ లో కనబడుతున్నటువంటి వైనం మనం గమనించాలి. కానీ మమతా బెనర్జీ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? ఇండియా కూటమిలో ఇప్పుడు కీ రోల్ పోషించేటువంటి దిశగా ఆమె వెళ్తూ వస్తూ ఉన్నటువంటి వైనం, సమావేశాలకు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వైనం, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఘర్షణల పైన గలమెత్తుతున్నటువంటి వైనం, మరీ ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు తిట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు కీ రోల్ పోషించడానికి దూకుడుగా వెళ్తున్నటువంటి మమతా బెనర్జీ ఆమె సొంత పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను కాపాడుకోగలుగుతారా? సో పూర్తి స్థాయిలో రాజీనామా పడుతున్నటువంటి వీరిని ఎంతవరకు కట్టడి చేయగలుగుతారు అనేటువంటి క్వశ్చన్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. చూడాలి. మొత్తం మీద తాజాగా మాత్రం టీఎంసీకి మరో బిగ్ షాక్ గా మనం చెప్పుకోవాలి. ఆ పార్టీకి సంబంధించినటువంటి సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి సుఖేందు శేఖర్ రాయ్ కూడా రాజీనామా చేయడం జరిగింది. కానీ మమతకు ఆప్తురాలుగా పేరు పొందినటువంటి సుస్మిత రాజీనామా మాత్రం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగానే భావించాలి. आई होप देखिए मैं ये सिर्फ उम्मीद कर सकती हूँ कि मुझे राजनीति करने का और एक जनप्रतिनिधि होने का मौका भविष्य में मिलेगा. सो नेक्स्ट जो स्टेप्स होंगे मैं आप लोगों को जरूर बताऊंगी. मैं ममता दीदी के बारे में कुछ कमेंट नहीं करूंगी और ये तय है, पर ये जरूर है हाँ मैंने तृणमूल कांग्रेस छोड़ा है और देखिए मुझे मेरा जो फ्यूचर स्टेप होगा मैं विस्तारित रूप से आप लोगों के साथ प्रेस मीट करूंगी. व्हाट प्रॉम्प्टेड मी टू टेक दिस डिसीजन, why I took this decision is a very long story, and in politics I don't think everything needs to be revealed, but I feel that I don't want to be in a situation that I'm in two boats or anything like that. That's not the right way to do it, because the family background I have, the upbringing I have never stayed in one party and served another party.